నా ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో 2 మార్గాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఎన్ని మార్గాలు ఉన్నాయి? 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గము, ఒకటి ఏంటి? జీవ మార్గము. 2 మరణము. ఒకటి జీవము, 2 మరణము. కనుక ఈ జీవ మార్గము యేసు ప్రభువారిది. ఇప్పుడు ఉదాహరణకి పార్టీ హాలుకు రావటానికి అనేక మార్గాల గుండా రావచ్చు, ఎన్ని మార్గాల గుండా అయినా రావచ్చు. అయితే ఈ పార్టీ హాల్కి అనేక మార్గాలు ఉండి ఈ సైడ్ నుంచి రావచ్చు, ఆ సైడ్ నుంచి రావచ్చు, ఈ సైడ్ నుంచి ఎక్కడి నుంచి అయినా ఈ పార్టీ హాల్కి రావచ్చు. కానీ యేసు ప్రభువారిని మరి మన నిత్య రాజ్యాన్ని తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం, అనేక మార్గాలు లేవు, ఒకే ఒక మార్గం. ఏంటి ఆ మార్గము? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ఏమంటున్నాడు? నేను అనలేదు. నేను అంటే 10వ లైన్ సత్యం, 9వ లైన్ సత్యం, గుంటూరు సత్యం, ఇలా ఉండేవాళ్ళు. అయితే దేవుని యొక్క సన్నిధానంలో నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. కనుక ఐ యామ్ దట్ ఐ యామ్, నేనే, నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు వస్తారు. నేను లేకపోతే మీరు రావటం కుదరదు. కనుక యేసు మార్గమే. 2 మార్గాలు కలిసే చోట గండం ఉన్నది. అటు పోదాం ఇటు పోదాం అంటే ఏముంది? గండం ఉంది. కనుక దేవుని యొక్క సన్నిధానంలో నా ప్రియమైన వారలారా, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని నిత్య రాజ్యాన్ని ఎన్నిక చేసుకునే కృపను దయచేశాడు. కాబట్టి ఆయన మార్గంలోనే మనము యేసు యొద్దకు, తండ్రి యొద్దకు రావలసిన వారం. నేను ఒక ప్రశ్న అడుగుతాను. పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే ఏంటి? తెలీదా? పునరుద్ధానం అంటే ఏంటి చెప్పాలో? తెలిసిందే చెప్పండి. పునరుద్ధానం అంటే ఏంటి? యేసు లేచాడు, యేసు లేచాడు. పునరుద్ధానం అంటే యేసు లేచాడు. ఈ యొక్క సెల్ ఫోన్లో షార్ట్ వీడియోలు చూసి 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 షార్ట్గా చెప్తున్నారు యేసు లేచాడు అని. పునరుద్ధానం అంటే యేసు లేచాడు కాదు. దేవుని యొక్క సన్నిధానంలో పునరుద్ధానం అనగా మృతుడైన వాడు మరెన్నటికి చావకుండునట్లు సజీవుడై శరీరముతో తిరిగి లేచుట. చెప్పండి. పునరుద్ధానం అనగా మృతుడైన వాడు మరెన్నటికి చావకుండునట్లు సజీవుడై శరీరముతో తిరిగి లేచుట. పునరుద్ధానం అనగేంటి? మృతుడైన వాడు మరెన్నటికి చావకుండునట్లు సజీవుడై శరీరముతో తిరిగి లేచుట. ఇంకా అచ్చమైన తెలుగులో చెప్పాలంటే, ఇంకా అచ్చమైన స్పష్టమైన తెలుగులో చెప్పాలంటే, చచ్చినోడు మరెన్నటికి చావకుండునట్లు సజీవుడై శరీరముతో తిరిగి లేచుట. చచ్చినోడు. ఇంట్లో ఎంతమంది అంటాం మనం? ఎక్కువగా భర్తనన్న, ఈ చచ్చినోడు వల్ల నేను ఈ తలకాయ నొప్పి, నాకు ఈ బాధ, ఈ కష్టాలు, ఈ చచ్చినోడు వల్ల వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపించుకుంటున్నాం అంటాం కదా. అంటామా లేదా? చచ్చినోడు అని ఎక్కువగా అంటాం. ఈ చచ్చినోడు వలన అని అంటాం. కనుక తెలుగులో అచ్చమైన స్పష్టమైన ఈ మాట మీరు నేను చెప్పింది మళ్ళీ ఇప్పుడు చెప్పారంటే 50 రూపాయలు ఇస్తాను నేను. ఇప్పుడు నేర్చుకుంటారు అంటే నేను 50 రూపాయలు ఇస్తే నేర్చుకోగలరు. ఇప్పుడు చెప్పాలి. చచ్చినోడు మరెన్నటికీ చావకుండానట్లు. చెప్పండి. చచ్చినోడు మరెన్నటికీ చావకుండానట్లు సజీవుడై శరీరము తిరిగి లేచుట. చచ్చినోడు మరెన్నటికీ చావకుండానట్లు సజీవుడై శరీరము తిరిగి లేచుట. అది పునరుద్ధానం అంటే.
చెప్తారు ఎవరైనా? తెలుగులో చెప్తారా లేకపోతే స్పష్టమైన తెలుగులో చెప్తాడా? మృతుడైన వాడు మరి అన్నిటికీ చావకుండానట్లు సజీవుడై శరీరంతో తిరిగి లేచుట చెప్తారా? ఏం చెప్తారు? ఏం చెప్పగలరు? కొంచెం ఒక 20 రూపాయలకి చెప్పింది. సజీవుడై అదే దేంతో? అది పోయింది కదా. 50 రూపాయల ప్రశ్న ఎవరు చెప్తారు? రెండైనా ఏ రెండిట్లో ఏదైనా ఒకటి చెప్పండి. చచ్చినోడు మరి అన్నిటికీ చావకుడున్నట్లు సజీవుడై శరీరం తిరిగి లేచుట, అది పునరుద్ధానం అంటే. ఎవరితోటైనా మనం చెప్పాలి పునరుద్ధానం అంటే ఏంటి. చాలా మంది అంటారు యేసు ప్రభు చనిపోయాడు కదా ఏంటి అని అంటే, చచ్చినోడు మరి అన్నిటికీ చావకున్నట్లు సజీవుడు అయి తిరిగి శరీరముతో తిరిగి లేచుట, ఈ మాటలు మనము చెప్పగలగాలి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన పునరుద్ధానుడు అని చెప్పటానికి పరిశుద్ధ గ్రంథములో 11 మంది తిరిగి లేచారు, చనిపోయి తిరిగి లేచారు. కానీ వారందరూ కూడా పునరుద్ధానమునకు లెక్క రాదు. అంటే వారు తిరిగి లేచారు మళ్ళా చచ్చిపోయారు కనుక వాళ్ళందరూ పునరుద్ధానమునకు లెక్క రాదు. అయితే యేసు ప్రభువారు మాత్రమే పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మృతుడైన వాడు మరి అన్నిటికీ చావకుండానట్లు సజీవుడై శరీరముతో తిరిగి లేచుట. దేవుని స్తోత్రం. 7 సార్లు హల్లెలూయా చెప్పండి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధానంలో అందరూ కూడా చక్కగా మరి దేవుడు మనతో ఎంతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మొదటి నుంచి 10 వచనాలు చదువుతాను చూడండి. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మగ్దలేని మరియా వేరొక మరియా ఇద్దరు కూడా స్త్రీలు ఏం చేశారు? సమాధిని చూడవచ్చారు. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పిన నేను. వారు భయముతో మహానందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కుగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారిని శుక్రవారం రోజున మరి ఉదయం 9 గంటలకు ఆయనను సిలువ వేసి మరి అతి ఘోరముగా అతని హింసించి బాధపడి శ్రమ పెట్టి
3 గంటలప్పుడు ఆయన ఆ యొక్క సిలువ నుండి కిందకు దించి సమాధిలో పెట్టడం జరిగింది. శనివారం అంతా కూడా ఆయన సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్న తర్వాత ఆ యొక్క విశ్రాంతి దినము గతించిన తర్వాత ఈ స్త్రీలు అనే వాళ్ళు ఎక్కువగా ప్రేమ కలిగిన వాళ్ళు. స్త్రీలకు ఎక్కువగా ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. స్త్రీలలో ఉన్న ప్రేమ పురుషులలో ఉండదు. పురుషులు వచ్చి కొంతవరకే ప్రేమిస్తారు. స్త్రీలు ప్రేమిస్తే వదలరు. ఆ ప్రేమ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అర్థమైందా? యేసు ప్రభు వారిని స్త్రీలు ప్రేమించారు. యేసు ప్రభు వారిని స్త్రీలు ప్రేమించి ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు వారి సమాధి దగ్గరికి వారు తెల్లవారుజామునే వాళ్ళు సిలువ యొద్ద ఆ యొక్క సమాధి యొద్దకు వచ్చారు. అక్కడ 2 దేవదూతలు ఉన్నారు. ఆ రాయి బొర్లించబడి ఉంది. అయితే ఆ దేవదూతలు ఏమంటున్నారంటే, మరి వారిని చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నాడు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే, అర్థమైందా? ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు అని చెప్పారు. కనుక యేసు ప్రభు వారు ముందుగానే చెప్తూ వచ్చాడు, నేను చనిపోతాను, తిరిగి లేస్తానని చెప్తూ వచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచాడు. లేఖన ప్రకారముగా 7వ వచనం చూస్తే, త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. మొట్టమొదటి ప్రసంగికులు ఎవరు? పునరుత్థాన ప్రసంగికులు స్త్రీలే. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఈ స్త్రీలు వెళ్ళి మరి చెప్పడానికి పరుగులు తీస్తూ ఉన్నారు. భయముతో నింపబడి ఉన్నారు ఆ టైంలో వాళ్ళు. మరి యేసు ప్రభు వారిని అంత కొట్టారు కదా, అంత హింసించారు కదా, ఆయన్ని అంతగా రక్తమంతా కారింది కదా, ఆయన లేవటం ఏంటి అని భయం ఒక పక్క, సంతోషం ఒక పక్క వాళ్ళకి కలుగుతూ ఉంది. అయితే ప్రియమైన వారలారా, 8వ వచనము చూస్తే, వారు భయముతోనూ మహానందముతోనూ, వాళ్ళకి ఏముంది? ఇప్పుడు భయం ఉంది. రెండోది యేసు లేచాడనే ఆనందము కూడా ఉంది. సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా 9వ వచనములో యేసు వారిని ఎదుర్కొని, వారు భయముతో ఉన్నారు, 2 ఆనందంతో ఉన్నారు, తత్రపాటుతో ఉన్నారు. ఆ టైంలో యేసు ప్రభు వారు వారిని ఎదుర్కొన్నాడు. ఈరోజు నా ప్రసంగం ఏంటంటే, యేసు ప్రభు వారు మరి బాధలో ఉన్న వారిని, భయముతో ఉన్న వాళ్ళని ఎదుర్కొంటాడు. బాధలు ఉన్న వారిని, భయముతో ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? ఎదుర్కొంటారు. వారిని యేసు ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. ఏమని చెప్పాడు వాళ్ళతోటి? శుభం. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, మీకు శుభం. ఈ పునరుత్థాన దినమున మీకు శుభం చెప్పాలి. విశ్వాసంతో చెప్పుకోండి అమ్మా. మీకు శుభము కలుగును గాక, మీకు శుభము కలుగును గాక, మీరు ఇల్లు కట్టుకొందురు గాక. మీరు ఇల్లు కట్టుకొందురు గాక అన్నప్పుడు ఆమేన్, శుభం శుభం జరుగును గాక. మీకు సొంత ఇల్లు వచ్చును గాక. శుభం శుభం అనండి. మీకు సొంత ఇల్లు వచ్చును గాక. ఆమెను కాదు, శుభం. మీకు సొంత ఇల్లు వచ్చును గాక. మీకు ఉద్యోగం వచ్చును గాక. శుభం. శుభలేఖలు. ఈ పెళ్లి పత్రికలు ఏమేస్తారు? శుభలేఖ వేస్తారా, దుఃఖలేఖ వేస్తారా? శుభలేఖలు. కనుక యేసు ప్రభు వారు వాళ్ళని చూసి తత్రపాడుతున్న వాళ్ళకి ఏం చెప్పాడు? శుభం. మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఆయన. పునరుత్థానుడైనప్పుడు మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటి? శుభం. యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనము కూడా ఏం చెప్పుకోవాలి? శుభం. ఈ ప్రార్థన మందిరానికి వచ్చిన మీకు అందరికీ కూడా శుభం శుభం శుభం. మీ అందరి ఆలోచనలు యేసు నామములో శుభమవును గాక. అర్థమైందా? పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నామండి అనండి, అనండి. పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నామండి అనుకుంటున్నామండి.
నీకు పిల్ల ఉందా? పిల్లలకి పెళ్లి చేయాలనుకున్నామని పిల్లలు కలిగిన వాళ్ళు చెప్పండి. శుభం. శుభం. అదే శుభం. శుభం. పునరుద్ధాన దినమున వినండి ఈ మాటలు. శుభం. ఇంకా శుభం. 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 నమ్మండి, ఇవన్నీ చూడబోతున్నారు మీరు. ఇది పునరుద్ధాన ప్రసంగం. ఈరోజు మీరే ప్రసంగం, నేను కాదు. శుభం. ఇంకా మనకి దేవుడు క్రొత్త సంఘాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. మనకి జెంట్స్ యొక్క సంఖ్య పెరగబోతుంది. ఏదైనా గొప్ప ప్లాన్లు వేయబోతున్నాము. నజరేయుడైన యేసు నామములో సమస్త మేలుగా జరగబోతున్నాయి. అంతే. శుభం. కనుక యేసు ప్రభువు ఏం చెప్పాడు వాళ్ళకి? శుభం. శుభము చెప్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనకి కూడా శుభము కలుగునుగాక. 10వ వచనములో యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. కనుక ప్రియమైన వారలారా, అంతవరకు కూడా యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నాడు. అంతకుముందు చనిపోక మునుపు శరీరధారిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏమయ్యాడు అంటే ఆయన మృతుడైనటువంటి వాడుగా లేడు. ఆయన పునరుద్ధానుడై మరెన్నటికీ చావకుండా సజీవుడై శరీరముతో తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమునకు వెళ్ళి ప్రధాన యాజకుడుగా నీ కోసం నా కోసము విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నాడు. విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు సజీవుడని చెప్పడానికి మనమే సాక్షులం కావాలి. కనుక దేవుని యొక్క సన్నిధానంలో యేసు ప్రభువారు సజీవుడని చెప్పడానికి నేనే గొప్ప సాక్షిని అని నేను ఎప్పుడూ కూడా ప్రభుని స్తుతిస్తాను. ఎందుకంటే ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. ఆయన మనలను ఎంత దగ్గరగా చూస్తున్నాడంటే మన రక్తము మనలో ఎంత దగ్గరగా ఉందో అంతగా మన దగ్గరగా ఉంది. అయితే ప్రియమైన వాళ్ళారా, 3 స్థలాల్లో యేసు ప్రభువారు వచ్చిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అనేక విషయాలు ఉన్నాయి. అయితే మనకున్నటువంటి సందర్భంలో 3 స్థలాల్లో చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే ఆదివారం సాయంకాలమున మరి శిష్యులందరూ కూడా యూదులకు భయపడి, ఎవరికి భయపడి? అరే, రక్షకుడిని అలా కొట్టారే, అలా బాధ పెట్టారే, అంత భయంకరంగా హింసించారే, అంతగా అవమానపరిచారే, అంతగా ఈడ్చి కొట్టారే, ఉమ్ము ఊసారే, గడ్డము పీకారే అని చెప్పి అంత భయంకరంగా కొట్టారని మనల్ని కూడా ఎక్కడ కొడతారో, మనల్ని ఎక్కడ బాధ పెడతారో అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడి ఏం చేస్తున్నారు? తలుపులు వేసుకొని మరి ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలో ఉన్నప్పుడు యేసు వచ్చి మధ్యను నిలిచి, యేసు వారి మధ్యను వచ్చి నిలిచాడు. తలుపు తట్టి రాలేదు యేసు ప్రభువారు. తలుపు కానీ తట్టాడా వీళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చిండేవి.
కనుక యేసు ప్రభువు వారు ఏం చేశారు? తలుపులు తట్టలేదు. అంత భయం. భయం అనేది చాలా భయంకరమైనది ప్రియులారా. దేవుని యొక్క సన్నిధానంలో భయము. రాత్రి నాకు చాలా భయం కలిగింది. అప్పుడప్పుడు భయం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మన మానవ దేహ క్రియేషన్లో మనము మన ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వలు చేసిన పాపం వలన మనందరిలోనికి భయం వచ్చేసింది. పాపం వలనే భయం. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధానంలో భయం అనేది మనకి వచ్చేస్తుంది. ఎన్నడూ ప్రార్థన చేయనోడు భయం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. అర్థమైందా? ఎన్నడూ ప్రార్థన చేయనోడు ఎప్పుడు చేస్తాడు? అమ్మా ఏసు రక్తం పోయి అమ్మ నాకు అంటాడు. ఎన్నడూ ప్రార్థన చేయనోడు కూడా ఇంట్లో ఆ ఏసు రక్తం పోయి నాకు ప్రార్థన చేయి, నన్ను నాకు ఏదైనా చెప్పు, నాకు దేవుడి గురించి చెప్పు అని చెప్పి భయముతోటి మాట్లాడుతూ ఉంటారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ శిష్యులందరూ కూడా భయపడి వారు ఎంతో భారంగా బాధగా వణుకుతూ ఉన్నారు. ఎక్కడ కొడతారు, ఎక్కడ ఏం చేస్తారు, మమ్మల్ని కూడా చంపేస్తారేమో. ఈ శిష్యులు ఎలాంటి వాళ్ళు? తమ యొక్క ఊరును వదిలివేసి, అర్థమైందా, ఆ గల్లీలను వదిలివేసి, తమ ఇంటిని వదిలివేసి, తమ పిల్లలను వదిలివేసి, వాళ్ళు చేస్తున్న పనులను వదిలేసి యేసును వెంటాడుతూ వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు బోధకుడు లేకపోవటం వలన వాళ్ళు ఎంతో భయంకరంగా ఇంకేం చేయాలి, వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళలేరు. వాళ్ళ ఊరికి తిరిగి వెళ్ళలేరు. చాలా భయపడుతూ చాలా బాధపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభువారు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. ఏమంటున్నాడు? మీకు సమాధానము కలుగునుగాక. పక్కన వాళ్ళకి చూసి చెప్పండి. యేసు చెప్తున్నాడు మీకు సమాధానము కలుగునుగాక. విశ్వాసంతో చెప్పాలి. విశ్వాసంతో చెప్పండి. మీకు సమాధానము కలుగునుగాక. ముందు శుభము కలుగునుగాక, ఇప్పుడు సమాధానము కలుగునుగాక. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధానంలో సమాధానం ఎవరి దగ్గర ఉంటుంది? సమాధానం. చూడండి పిల్లరా, మనము ప్రార్థనలో ఎంత ఎక్కువగా ఏడ్చి ప్రార్థన చేస్తామో అంతగా మనము ముఖం అద్దంలో చూసుకుంటే అంత అందంగా ఉంటుంది. ప్రార్థనలు ఏడ్చినప్పుడు మన ముఖము అందంగా తయారవుతుంది. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మరి సమాధులను యేసును మనం చూడకూడదు. మన మధ్యలో నిలిచిన యేసును చూడాలి. ఇప్పుడు యేసు ప్రభువు చచ్చినోడా బతికినోడా? ఇప్పుడు సజీవుడు. ఈరోజు బతికాడా? ఇప్పుడు ఆయన బ్రతికున్నాడా? సజీవుడు ఉన్నాడా లేదా? విమల నీ యేసు చచ్చాడా బతికాడా? బతికినప్పుడు ఏడవచ్చునా? బాధగా మనకి అందరూ విడిచినా కూడా యేసు ప్రభువారు మనల్ని విడిచిపెట్టాడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మరి ఇక్కడ ఆయన ఎవరి మధ్య వచ్చిన్నాడు అంటే ప్రియులారా, దేవుని యొక్క స్థలంలో భయంకరముగా భయము చెందిన వారికి వారి మధ్యలో యేసు ప్రభు వారు వచ్చి నిలబడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో యేసు ప్రభు వారు సజీవుడుగా మరి ఆ పరిశుద్ధ పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి 9 వచనాలు మనం చూస్తే, మూడో వచనం నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి 9 వచనాలు నేను చదువుతాను. చూడండి, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. లేఖనం ప్రకారంగా క్రీస్తు ఎక్కడ ఏమయ్యాడు? మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే
కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచిన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను. ఏలయను కానీ నా అపోస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు నన్ను బట్టకు యోగ్యుడను కాను. అర్థమైందా? పౌలు గారు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువు వారు అందరికీ కనపడ్డాడు. ఆయన ఏదో అలా లేచాడు అనేటటువంటి ఆధారం లేని చెప్పడం కాదు. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడని, ఆయన పుట్టాడని, ఆయన ఈ లోకంలో ఉన్నాడని మన గవర్నమెంటే ఒప్పుకుంది. దేని స్తోత్రం. మన గవర్నమెంట్ ఏం చేసింది? ఒప్పుకుంది. అందుకే క్రిస్మస్కి హాలిడే ఇస్తుంది. అదేవిధంగా గుడ్ ఫ్రైడేకి ఏమి ఇస్తుంది? హాలిడే ఇస్తుంది. అదే విధముగా మన ఈస్టర్కి ఏమి ఇస్తుంది? హాలిడేస్. మన యొక్క ఇండియా గవర్నమెంట్ ఏం చేసింది? ఒప్పుకుంది. ఆయన లేచాడు. క్రైస్తవుల దేవుడు ఆయన. క్రైస్తవులకు దేవుడు, అందరికీ దేవుడు అని నమ్మలేకపోతున్నారు వాళ్ళు. క్రైస్తవుల దేవుడు పుట్టాడు, క్రైస్తవుల దేవుడు చనిపోయాడు, క్రైస్తవుల దేవుడు లేచాడు అని చెప్పి మరి గవర్నమెంట్ ఒప్పుకుంది. నీవు నేను ఒప్పుకోవడానికి ఎంత? మనం ఒప్పుకుందామా? నా దేవుడు లేచాడు. దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారలారా, మరి యేసు ప్రభువారు ఆయన అందరికీ కనపడ్డాడు. ఆయన సజీవుడు. నేను దేవుని యొక్క సన్నిధానంలో ఎక్కువగా ఫీల్ అవ్వను. నాకు ఫీలింగ్ ఎక్కువగా రాదు. ఎంతసేపు ఉంటుందంటే నాలో ఫీలింగు ఈ యొక్క పొయ్యి మీద పాలు పెట్టి పొంగినంతసేపు ఉంటుంది నాలో ఫీలింగ్. ఎవరైనా ఏదైనా అంటే ఆ ఫీలింగ్ అంతసేపే ఉంటుంది. అర్థంగా పొయ్యి మీద పాలు పెడితే అది ఎలా పొంగుద్దో అలాగా నాలో ఆ యొక్క బాధ వేదన అంతా కూడా ట్రస్ట్ అంత. ఎందుకు బాధపడాలి నేను? ఎందుకు ఏడవాలి? ఎందుకు కష్టపడాలి? సజీవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా, నేను ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టం అనుకోవాలి? మరి నా జీవితం ఇంకే పాటిది? నేను త్వరలో ఈ లోకాన్ని విడిచిపెట్టి పోబోతున్నాను కదా, కనుక నేను బాధపడి సమయాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి ప్రభుని స్తుతించి గణపరిచి ఆయన వైపు తేరి చూస్తే కదా నా జీవితంలో బాగుంటుంది అని అనిపిస్తుంటుంది అన్నమాట. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మన బాధలు చెప్పుకుంటూ కొంతమంది చెప్తూ బోర్ని ఏడ్చేస్తారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనకి ఒక ఆయన ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడైనాడు. ఆయన సజీవుడు. ఆయన ఇంకెన్నటికి చావులేదు. ఆయన ఎవరు చంపలేరు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఆ సజీవుడైన దేవునికి బిడ్డల మనం. కనుక దేవుడు మనలను ఎంతో కనికరించి అద్భుతమైనటువంటి కృపను మనకి అనుగ్రహించున్నాడు. కనుక పునరుద్ధానము లేని ఎడల పాపక్షమాపణే లేనే లేదు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు ఆయన మనకు మరి ఆ యొక్క భయపడుతున్నటువంటి వారి మధ్యలోనికి వచ్చి ఆయన వారికి కనపడి ఏం చేస్తాడంటే, మీకు సమాధానము అని చెప్తున్నాడు. ఆయనకి తెలుసు ఏది అవసరత అక్కడ సమాధానం లేకపోవటం వల్ల హృదయం ఏముంటుంది? భయం ఉంటుంది. సమాధానం లేకపోవటం వలన తత్తరపాటు ఉంటుంది. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన తత్తరపాటు, బాధ, మరి అనేక రకాలుగా వేదన ఉంటుంది. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఆ టైంలో ఏది ఇవ్వాలి వాళ్ళకి అంటే వారికి సమాధానం కావాలి. కనుక ఈరోజు ఏ హృదయంతో నీవు సమాధానం లేకుండా దుఃఖముతో, వేదనతో, భయముతో, కష్టముతో, నష్టముతో, ఏదేదో రకరకాల ఆలోచనలతో, మరి నిద్ర భారముతో, కలలు, కొంతమంది కలలకు భయపడుతూ ఉంటారు. మరి ఏంటి కళ, ఏంటి బాధ అని. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారలారా, అప్పుల బాధ ఏదైనా సరే, దేని కొరకు నువ్వు భయపడుతున్నావో ఆ భయ ఆందోళనలో నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జయాన్ని ఇవ్వటానికి శక్తిమంతుడు. ఒకసారి యేసు ప్రభువారు మరి ఆ యొక్క సముద్ర తీరమున ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా పడవలో వస్తూ యేసు ప్రభువారిని చూసి వారు ఆ తుఫాన్ని చూసి ఏం చేస్తారంటే భయపడ్డారు.
భయపడి అప్పుడు యేసుప్రభు వారికి ప్రార్థన చేస్తున్నారు, బోధకుడా మేము చచ్చిపోబోతున్నామయ్యా అని ప్రార్థన చేస్తారు. ఎన్నడూ ప్రార్థన చేయనోడు భయంలోనే ప్రార్థన చేస్తారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారులారా, యేసుప్రభు వారి శిష్యులు యేసుప్రభు వారు తనతో ఉన్నంత కాలము ప్రార్థనే చేయలేదు. అందుకే ఆయన ఒక జామైనా నాతో కలిసి ప్రార్థన చేయలేరా అన్నారు. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తామంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని అందుతాము. అప్పుడు మనం ప్రార్థన చేయగలం. ప్రార్థన అనేది ఊరక రాదు ప్రియులారా. భయంలో ప్రార్థన చేస్తారు, బాధలో ప్రార్థన చేస్తారు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఈ ప్రార్థన అనేది మనకి ఒక అలవాటుగా రావాలి అంటే ఆ ప్రార్థనలో మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. కనుక దేవుని యొక్క సన్నిధానంలో 34వ కీర్తన 4వ చరణంలో కీర్తనకారుడు చెప్తున్నాడు. 34వ కీర్తన 4వ చరణం చూడండి. 34:4 భయంలో మనం ఏం చేయాలో కీర్తనకారుడు మనకు చెప్తూ ఉన్నాడు. 34:4 చూడండి. నేను యెహోవాతో విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నాకు కలిగిన భయం అన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను. దేని స్తోత్రం. నాకు కలిగిన భయం అన్నిటిల నుండి ఆయన తప్పించాలి. మనం ఏం చేయాలి? ఆయనతో చెప్పుకోవాలి. ఏం చేయాలి? ఆయనతో చెప్పుకోవాలి. దేవా, నేను ఇలా భయపడుతున్నాను, నా పిల్లల విషయంలో భయపడుతున్నాను, నా యొక్క అప్పుల విషయంలో భయపడుతున్నాను, నా యొక్క పిల్లల భవిష్యత్తు విషయంలో, లేకపోతే ఇంటి బాడు కట్టకపోతే ఇంటి ఓనర్ ఏమంటాడో అని భయం వేస్తుంది అని ఏ భయాలు నిన్ను వెంటాడుతున్నాయో ఆ భయాలను బట్టి నువ్వేం చేయాలి? దేవుని సన్నిధానంలో విచారణ చేయాలి. దేవుని సన్నిధానంలో చెప్పినప్పుడు మనకి కలిగిన భయం అన్నిట్లో నుండి ఆయన మనలను తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుడు మనకి సమాధానం ఇవ్వటానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నా ప్రియమైన దేవుని వలన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా చూస్తే లోకాసువార్త 24వ అధ్యాయము, లోకాసువార్త 24వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చూస్తే, లోకాసువార్త 24 15, 16, 17 వచనాలు. ఇక్కడ యేసు ప్రభు వారు మొట్టమొదట మనం చూసాము, భయపడుతున్న వారి మధ్యలోనికి వచ్చి సమాధానము కలుగునుగాక అన్నాడు. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు వారిని చంపేసిన తర్వాత వారు మాట్లాడుకుంటూ పోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా వారితో నడుస్తూ వస్తున్నాడు. ఈ 17వ వచనములో మనం చూస్తే ప్రియులారా, 15వ వచనం నుండి చూడండి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అర్థమైందా? ఇద్దరితో నడుస్తున్నాడు. వారు ఏం మాట్లాడుకున్నారు? యేసు ప్రభువాన్ని చంపేశారు అంత దారుణంగా అని వారు సంభాషించుకుంటూ ఉన్నప్పుడు వారితో కూడా యేసు నడిచాడు. 16వ వచనంలో, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మోయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఎవరి మధ్యకు వచ్చాడంటే యేసు ప్రభువారు ఎవరితో నడిచాడంటే దుఃఖముఖులైన వారితో. ఎవరితో చెప్పండి? దుఃఖముఖులైన వారితో వారి దగ్గరకు వస్తాడు దేవుడు. దుఃఖముఖముతో కొంతమంది హృదయంలో ఏడుస్తారు, బయట బాగానే ఉంటారు, కానీ ఆ దుఃఖము ముఖములో కనిపిస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళ దుఃఖముతో మరి వాళ్ళు కనపడుతున్నారు. యేసు ప్రభువారు లేరని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఎంతో సేవ చేశాడు ప్రజలకు, ఎంతో అనేక ఆఫర్స్ ఇచ్చాడు. నాకు రాజకీయం గురించి
తెలుసుకోవాలని నాకు ఆతృత కలిగింది ఆయన పరిపాలనప్పుడే. మరి ఎంతో ఎక్కువగా ఆయన అనేక మందికి అనేక రకాలుగా మరి సహకరిస్తూ వచ్చాడు, అనేక వసతులు కల్పిస్తూ వచ్చాడు. ఆయన ఒక పనిరీత్యా ఆయన హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఉండగా మరి ఆ హెలికాప్టర్లో అది ఇబ్బంది అయిపోయి ఆయన చనిపోవటం జరిగింది. అయితే ఆ న్యూస్ చూస్తూ ఉన్నటువంటి కొంతమంది 122 మంది ఆ న్యూస్ చూస్తుండగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అర్థమైందా? అంటే ఆయనను అంత నమ్మారు వాళ్ళు. ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆయన ఇచ్చే పెన్షన్ మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆయన ఇచ్చే రుణమాఫీ మీద నమ్మకం పెట్టుకున్నారు. కనుక అయ్యో ఈయన లేడా అని చనిపోయారు. అదేవిధంగా యేసు ప్రభు వారి మీద శిష్యులందరూ నమ్మకం పెట్టుకున్నారు. యేసు ప్రభు వారి మీద అనేక మంది స్త్రీలు ప్రేమను పెంచుకున్నారు. అనేక విధాలుగా ఆయన మీద ఎంతగానో వారు ఆప్యాయత పెంచుకుంటే ఆయన చంపేశారు. ఆయన చంపేస్తున్నందువలన వాళ్ళు దుఃఖముఖులయ్యారన్నమాట. దుఃఖముఖులై ఉన్నారు. వారితో నడిచిన యేసు ఈరోజు దుఃఖముఖముతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, దుఃఖ హృదయముతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి, దుఃఖముతో నువ్వు నింపబడిన హృదయముతో ఉన్నట్లయితే నీతో యేసు నడవబోతున్నాడు. చెప్పండి, దుఃఖంతో ఉన్నావా? పక్కన వాళ్ళని అడగండి, నీతో యేసు నడుస్తాడు. చెప్పండి, దుఃఖంతో ఉన్నావా? దుఃఖంతో ఉన్నావంటే అవును అని చెప్పండి. ఇద్దరు అలాగే దుఃఖంతో ఉన్నావా? ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా? దుఃఖంతో ఉన్నావా? పిల్లల విషయంలో దుఃఖంగా ఉన్నావా? భర్త విషయంలో దుఃఖంగా ఉన్నావా? లేకపోతే అప్పుల విషయంలో దుఃఖంగా ఉన్నావా? అమ్మా నాన్న విషయంలో దుఃఖంగా ఉన్నావా? ఏ విషయంలో దుఃఖంగా ఉన్నావు? యేసు నీతో నడుస్తున్నాడు. యేసు నీతోనే నడుస్తున్నాడు. పిల్లల విషయంలో ఏంటి నా కొడుకు ఇలాగున్నాడు పందిలాగా, నా కొడుకు కింద ఇలాగున్నాడంటే దేనిలాగా? పందిలాగా. ఎందుకు పంది అన్నాను? తాగొట్టం వలన ఏమయ్యాడు? పంది. అర్థమైందా? ఏంట్రా ఇలాగా అని చెప్పి అలా దుఃఖపడుతూ బాధపడుతూ దుఃఖముకున్న వాళ్ళని కదిలిస్తే చాలు, వాళ్ళు ఏడ్ చేస్తారు. ఏ చిన్న మాట అన్నా కూడా వాళ్ళు ఏడ్ చేస్తారు. కనుక ఈ యొక్క ఉదయకాలమున దుఃఖముఖము కలిగిన వారి మధ్యలోనికి వారితో నడిచినటువంటి యేసు ప్రభువారు సజీవుడై వారితో నడుస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఏ దుఃఖము, ఏ చింత, ఏది నీకున్నా సరే యేసు నీతో నడుస్తూ ఉన్నాడన్న సంగతి గుర్తించు. వారు గుర్తించలేదు, నువ్వు గుర్తించు. వారు గుర్తించలేదు, నీవు గుర్తించు. యేసు నాతోనే ఉన్నాడు, నేను దుఃఖపడుతున్నాను. అవును, నా పిల్లల విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో, వాడిని ఏం చేయాలనేటటువంటి విషయంలో దుఃఖపడుతున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే మన పిల్లల గురించి కొంతమంది ఇలాగూ స్టేట్మెంట్ ఇస్తుంటారు. చూడమా నీ పిల్లల్ని ఎలా చేస్తావో, చూడమా వాళ్ళు ఎలా అవుతారో, చూడమా నీ కూతురు ఏం చేస్తుందో. కొంతమంది మా నాన్న దగ్గర కొన్ని మాటలు అనేవాళ్ళు. ఏమన్నారంటే, చూడమా నీ 3 కూతుర్లు ఏం చేస్తావో అని అన్నప్పుడు ఆ మాట తీసుకొచ్చి మా నాన్న మమ్మల్ని ఇంట్లోనే పెట్టి లాక్ చేసి పెట్టేవాడు. బయటికి ఎక్కడికి వెళ్ళకుండా, ఏం చేయకుండా, ఎవరితోటి కనెక్ట్ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా, నా పిల్లలు ఈ మాటలు ఏడ నెరవేరుతాయో, ఎక్కడ వీళ్ళు చెడిపోతారో. అర్థమైందా? అలా కొంతమంది అలా ఏం చేస్తారు, శపిస్తూ ఉంటారు. ఆ విషయం మన హృదయంలో బాధ కలిగి దిగులు పడుతూ ఉంటాం. కనుక ఆ దిగులు, ఆ దుఃఖము, వేదన ఏదైతే ఉందో ఆ వేదనను చూస్తూ నీతో పాటు నడుస్తున్నాడు సజీవుడైన యేసు ప్రభువారు. దేవుని యొక్క సన్నిధిలో అంగీకరించిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పి దేవుని చప్పట్లు కొడదాం గట్టిగా. దుఃఖముఖంగా ఉన్నావా? దుఃఖముఖంతో ఉన్నావా? దుఃఖముతో ఉన్నావా? దుఃఖపడుతున్న వారి దుఃఖమును ఉంగల్ దుఃఖం సంతోషమాయ్ మారు,
உங்கள் கவலைகள் கண்ணி எல்லாம் மறைந்து விடும். உங்கள் துக்கம் சந்தோஷமாய் மாறும். உங்கள் கவலைகள் கண்ணி எல்லாம் மறைந்து. கலங்காதே மகனே, கலங்காதே மகளே, கலங்காதே மகனே, கலங்காதே மகளே. நம் இயேசு கைவிட மாட்டார். நொறுங்குண்ட இதயம் தேற்றுகிறார், உடைந்த உள்ளம் தாங்குகிறார். நொறுங்குண்ட இதயம் தேற்றுகிறார், உடைந்த உள்ளம் தாங்குகிறார். காயங்கள் அனைத்தையும் கட்டுகிறார், கண்ணீர் துடைக்கிறார். கண்ணீர் துடைக்கிறார், உன் கண்ணீர் துடைக்கிறார். கலங்கிடவே வேண்டாம், கலங்கிடவே வேண்டாம், கலங்கிடவே வேண்டாம், கலங்கிடவே வேண்டாம். என் இயேசு கைவிட மாட்டார், என் இயேசு கைவிட மாட்டார். கடந்ததை நினைத்து கலங்காதே, நடந்ததை மறந்து. గత కాలములో ఉన్నాయని మరచిపో. நடந்ததை நினைத்து கலங்காதே, நடந்ததை மறந்து விடு. கர்த்தர் புதியன செய்திடுவார், இன்றே நீ காண்பாய். கர்த்தர் புதியனை செய்திடுவார், இன்றே நீ காண்பாய். இன்றே நீ காண்பாய். கலங்கிடவே வேண்டாம், கலங்கிடவே வேண்டாம், கலங்கிடவே வேண்டாம், கலங்கிடவே வேண்டாம். நம் இயேசு கைவிட மாட்டார், நம் இயேசு கைவிட మాటాం. ఆమేన్. దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారలారా అక్కడ గుర్తుంచుకోండి, ఈ ఉదయకాలమున నేను మీ సేవకురాలుగా దేవుని సేవకురాలుగా చెప్తున్న మాట ఏంటంటే, ఒక 10 సవర్లు బంగారం కంటే, బిల్డింగులు కంటే, బంధు బలము కంటే, ఆస్తిపాస్తుల కంటే ఒక యేసు ప్రభువారు ఉంటే చాలు. ఒక యేసు ప్రభువారు మనతో ఉంటే చాలు. ఆయన్ని మనము మనతో తీసుకువెళ్ళాలి, ఆయన మనతో నడవాలి. దేవుని యొక్క స్థలంలో వాళ్ళు ఏమి మాట్లాడుకుంటూ ఆయన నడిచాడు అంటే, యేసు గురించి మాట్లాడుతున్నా ఉండగా వారితో ఆ యేసు నడిచాడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో నీ ప్రయాణంలో నీవు దేవుని గురించి మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పాలి. మన సంఘంలో ప్రార్థన అయిన తర్వాత వాక్యం గురించే మాట్లాడాలి. ప్రార్థన అయిన తర్వాత ఏం మాట్లాడాలా? అంతేగాని అల్లాడ పని ఉంది, ఎల్లాడ పని ఉంది, ఆడ పని ఉంది, ఎడ ఉంది అని ఈ దయచేసి చర్చిలో మాత్రము ఈ యొక్క పనికి మనల్ని పనులు చేయొద్దు. తర్వాత ఫోన్ చేసి చెప్పండి. ప్రార్థన అయిన తర్వాత ఏం మాట్లాడాలి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, వాక్యం గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాలి తప్ప ఆడ పని ఉంది, ఏడ పని ఉంది, ఆడట్ట ఏడెట్ట అని ఇవన్నీ మాట్లాడితే మీరు ప్రార్థనకు వచ్చి నిష్ప్రయోజనం అవుతాయి. మనం వెళ్ళేటప్పుడు దేవుడి గురించి మాట్లాడుకుంటూ పోవాలి.
కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వాళ్ళలారా, మరి ఈ యొక్క ఆలోచన మన హృదయంలో పెట్టుకొని మనము వీనికి చెప్పాలి కదా పని విషయము అని చెప్పి పని విషయమే చెప్పడానికి మనము వాక్యం వినకుండా ఉంటాం. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనము వాక్యమును గురించి మాట్లాడుకుంటున్న వారితో ఆయన నడిచినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా చూస్తే యోహాను సువార్త 20:26 చూడండి. చివరిగా ముగించబోతున్నాను. యోహాను సువార్త 20:26. కనుక యేసు ప్రభువారు మరలా ఇక్కడికి వచ్చాడు. ఆయన వారి మధ్య నిలిచాడు. ఇప్పుడు ఎవరి కోసం వచ్చాడు? తోమా కొరకు వచ్చాడు. తోమా ఏం చేస్తున్నాడంటే నమ్మట్లేదు యేసు ప్రభువారు. 24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. తోమా వారితో లేకపోవటం అనేది బైబిల్ రికార్డ్ చేసింది. ఎవరితో లేరు? బైబిల్ ఎప్పుడు కూడా షాలేము సంఘంలో ఎంతమంది ఉన్నారనేది రికార్డ్ చేస్తుంది. అర్థమైందా? బైబిల్ ఎప్పుడు కూడా ప్రార్థన ఎంతమంది ఉన్నారో రికార్డ్ చేస్తుంది, ఎంతమంది తిరుగుతున్నారో రికార్డ్ చేస్తుంది. ఒకటి చెప్తున్నాను చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో మనం రికార్డ్ చేయబడుతూ ఉన్నాం. దేవుని సన్నిధికి మనం వస్తున్న విషయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి. ఇక్కడ మరి తోమా యేసు ప్రభువారు వచ్చినప్పుడు లేకపోవటం వలన మరి 25 కనుక తక్కిన శిష్యులు మేము ప్రభును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతులు చూచి నా వ్రేలు ఆ మేకులు గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఎంత భయంకరంగా మాట్లాడాడు కదా. అమ్మో, అంత భయంకరంగా చంపినాడు. ఆ చచ్చినోడు ఎట్టలేసాడు అన్నట్టు. ఆ సచ్చినోడు ఎట్టలేసాడు, నేను నమ్మను. అర్థమైందా? అధికంగా ఈ తోమా చెన్నైకి రావటం వలన అధికంగా అవిశ్వాసాలు కూడా అధికంగా అవుతున్నారు. ఎక్కువ అవిశ్వాసమే. నేను నమ్మను, నా వల్ల కాదు అని. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ జీవితం వినటం వల్లనే ఉంది కానీ చూడటంలో ఏమీ లేదు. అయితే యేసు ప్రభువారు ఆ ఒక్కడైన తోమా కోసము ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు చూడండి 27 తర్వాత తోమాను చూచి యేసు ప్రభువారు ఆయన మాటలు చూడండి, ఆయన యొక్క ప్రేమ చూడండి. వెంటనే వచ్చి ఆ మాటలు ఆ తోమా అనేటప్పుడు ఆయన లేడు, కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నంటే 27 నీ వ్రేలిటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కల ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని వారితో చెప్పాను. కనుక దేవుని యొక్క సన్నిధానంలో నీవు నన్ను చూసి నమ్మావు తోమా, చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు యేసుని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారలారా, మరి పేతురు కంటే నీవు ధన్యురాలవు, తోమా కంటే నీవు ధన్యురాలవు, యేసు ప్రభు శిష్యుల కంటే నీవు నేను ధన్యులము. ఎందుకంటే మనం చూడలేదు, మనకేమి తెలియదు, అయితే యేసుని మనము నమ్ముతున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఆయన నమ్మికను పుట్టించేవాడు. కనుక దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మకాన్ని కలిగి మనము జీవించాలి. ప్రియమైన వారలారా, నమ్మకముతో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలమున దేవుడు మనతో చెప్తున్న మాట నమ్మకం. ఏముండాలి? ఆయన మీద ఏముండాలి? నమ్మకం. ఈ నమ్మకం అనేది మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా మనలను జ్ఞాపకం చేసుకొని దీవిస్తాడు. నా ప్రియమైన వారలారా, ఇక్కడ మరి దేవుడు మనతో ఏం చెప్పాడు? శుభము కలుగునుగాక అన్నాడు. రెండవది ఏం చెప్పాడు? సమాధానము కలుగునుగాక. మూడవది దుఃఖముక్కులైన వారి దగ్గరకు వచ్చాడు. నాలుగవదిగా అవిశ్వాసుల దగ్గరకు వచ్చాడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారలారా, పునరుద్ధానుడైన యేసు ప్రభువారు పలు రకాలుగా ఆయన కార్యాలు చేసినట్లుగా